హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 201. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్న పడుకున్న గంటకే లేచింది లోచన. చిన్నగా కదులుతున్న అలికిడికి దూరంగా వెళ్ళకు అన్నాడు అర్హన్ నిద్రలోనే బద్ధకంగా. నేను నాగమ్మ దగ్గరకు వెళ్ళాలి. ఇంత మంచి భర్త నాకు వచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి కదా అంది చిన్నగా అర్హన్ చెవిలో. బద్ధకంగా కళ్ళు తెరిచాడు అర్హన్. నువ్వు పడుకో బావా, నేను వెళ్ళొచ్చేస్తాను అంది. అదెలా? నువ్వు థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? ఈ చక్కని చుక్క నా మరదలుగా పుట్టి నా కోసం వచ్చినందుకు నేను కూడా నాగమ్మకి థ్యాంక్స్ చెప్పాలి కదా అన్నాడు. అయితే ముందు నేను రెడీ అయి వస్తాను అని బెడ్ మీద నుండి దిగబోతుంటే తన ఒంటి మీద బట్టలు లేవని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి పడుకుంటూ, నువ్వు వెళ్ళు బావా, ముందు నేను ఇదంతా క్లీన్ చేస్తాను, ఎవరైనా చూస్తే బాగోదు అంది చిన్నగా. అవసరం లేదు, అసలే నువ్వు చాలా అలసిపోయావు. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు ఫ్రెష్ అవ్వటానికి అన్నాడు పడుకొని లేవకుండా. బావా, నువ్వు కావాలనే చేస్తున్నావు కదా, నీకు తెలుసు కదా నేను వెళ్ళలేనని, అయినా కావాలని ఇలా అంటున్నావు కదా మూతి ముడిచి ముద్దుగా అంది. ఆ పెదవులని వేళ్లతో లాగి ఆ వేళ్ళని ముద్దు పెట్టుకుని, మరి నువ్వు కూడా చిన్నపిల్లాడిని చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏమన్నా బాగుందా అన్నాడు అంతే అమాయకంగా. నువ్వు చిన్నపిల్లాడివా బావా ఆశ్చర్యంగా అడిగింది లోచన. మరి కాదా, ఇప్పుడే కదా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అన్నాడు అమాయకంగా. బావా, నువ్విలా మాట్లాడొద్దు అంది లోచన పూర్తిగా దుప్పటిలోకి దూరిపోయి. అదే దుప్పట్లో ఉన్న అర్హన్ ఆమె శరీరాన్ని పట్టి తన దగ్గరకు లాక్కొని, మరి ఎలా మాట్లాడాలి చెప్పు? నాకు ఇంకోసారి కావాలి అన్నాడు గోముగా. కానీ మనం గుడికి వెళ్ళాలి, ప్లీజ్ బావా అంది ముద్దుగా. అయితే ఒక ముద్దివ్వు, వదిలేస్తాను అన్నాడు బుగ్గల మీద పెదవులతో రుద్దుతూ. నువ్వు ముద్దుతో ఆగువు గోముగా అంది. నిజంగా నిజం, నువ్విస్తే ముద్దుతో ఆగుతాను, నేను తీసుకుంటే అన్నీ దోచుకుంటాను అన్నాడు అల్లరిగా. అప్పటికే అర్హంత్ మాయలోకి వెళ్ళిపోతున్న తన మనసుని కష్టంగా వెనక్కి లాగుతూ, నిజంగానా అని అడిగింది నమ్మలేనట్టుగా. అబద్ధం కాదు అంటే నిజమే కదా, నువ్విస్తే ముద్దుతో ఆపేస్తాను అన్నాడు సిన్సియర్గా తన పని కొనసాగిస్తూ. ఇష్టంగా అర్హన్ పెదవులని అందుకొని ముద్దు పెట్టింది లోచన. ఆ పెదవులని పూర్తిగా తనలోకి అందుకొని డీప్ కిస్గా మార్చేశాడు అర్హన్. అవ్వటానికి ముద్దే అయినా తన చేతులకు విశ్రాంతి లేకుండా ప్రియసఖి మోముని ఆశాంతం పరిశోధిస్తూ ఆమెలోని అగ్నిని రగిల్చాడు. ఊపిరి భారం అవుతున్న వేళ పెదవులు వీడి దూరం జరిగాడు అర్హన్. కానీ లోచన దూరంగా ఉండలేకపోయింది. అర్హన్ మెడవంపులో మోముని దాచుకొని చిన్నగా ముద్దులు పెడుతూ మునిపంటితో అక్కడి చర్మాన్ని సున్నితంగా లాగటం మొదలుపెట్టింది. అర్హన్ చేతులు చేస్తున్న మాయ ఆమెను ఉద్రేకపరిచేలా చేసింది. ఆ క్షణం అన్నీ మర్చిపోయింది. కేవలం తను, తన మనసైన తన బావ మాత్రమే ఆమెకు గుర్తుంది. బంగారం, నువ్విలా ఉంటే చాలా కష్టం వినిపించినట్టు అన్నాడు అర్హన్. బావా,
నాకింకా ఏదో కావాలని అనిపిస్తుంది. లోపల అనుకుందో, పైకి అనాలని అనుకుందో తెలియదు కానీ మాట పూర్తిగా బయటకు రాలేదు. చిన్న చిన్న అక్షరాలు గాలితో కలిసి అదో రకమైన మూన్స్లా బయటకు వచ్చాయి. లోచన నోటి నుండి శబ్దాలు. అర్హంత్ చేస్తున్న మాయ నుండి బయటకు రాలేకపోయింది. మరోసారి ప్రణయ శృంగారానికి సిద్ధమైంది. మనం వెళ్ళాలి. లోచన చెవి దగ్గర చిన్నగా గొనిగాడు. కానీ ఆ మాటలు తనకి అర్థమవడానికి ముందు మునిపంటితో చెవిని పట్టి చిన్నగా లాగుతూ తన వెచ్చని ఊపిరిని వదులుతూ మాట్లాడాడు. అర్హంత్ మాటల కన్నా ముందు అతను చేసిన మాయకి లొంగిపోయింది లోచన. అతన్ని మరింతగా దగ్గరకు లాక్కొని అతనికి అనువుగా మారిపోయింది. ఇంకా ఆగలేదు అర్హంత్. మరోసారి తన భార్యని తనలో కలుపుకొని శృంగార యుద్ధానికి తెరతీశాడు. అరగంట తర్వాత లోచనాని వదిలి ఆమె మోము మీద పరుచుకున్న ముంగురులను సర్దుతూ కలిసి ఫ్రెష్ అవుదామా అని అడిగాడు మత్తుగా. నువ్వు మాయ చేసేస్తావు బావా. వద్దన్నా కూడా నువ్వు వినవు. ఏదో ఒకటి చేసి నన్ను నీ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటావు. కానీ మనం గుడికి వెళ్ళాలి. అది మాత్రం మర్చిపోకు అంది తన భర్త ప్రేమకి పూర్తిగా లొంగిపోయి. గుడ్ గర్ల్ బంగారం నువ్వు. అందరూ నీలా ఉంటే సగం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్స్లు రావు తెలుసా. కప్పుకున్న దుప్పటితో సహా లోచనాని తన చేతుల్లోకి ఎత్తుకొని వాష్రూమ్ వైపు వెళ్తూ అన్నాడు. కానీ నీ అల్లరిని భరించే ఓపిక నాకు ఏమాత్రం లేదు. నా ప్రైవేట్ పార్ట్స్ చాలా నొప్పిగా ఉన్నాయి. అర్హంత్ భుజం మీద వాలుతూ అంది. చాలా నొప్పిగా ఉందా? మరి చెప్పాలి కదా లోచన. హాస్పిటల్కి వెళ్దామా? పోనీ అమ్మని పిలవనా అన్నాడు కాస్త కంగారుగా. బావా టెన్షన్ అవ్వకు. ఇది నాకు ఫస్ట్ టైం. మొదటిసారి ఇలానే ఉంటుంది. నువ్వు కంగారు పడకు. రంగికి చెప్తే ఏదైనా చిట్కా వైద్యం చెప్తుంది. ముందైతే ఆకలిస్తుంది చాలా. ఇంకా నిద్ర కూడా. ముందు నాగమ్మ దగ్గరకు వెళ్ళి వచ్చేస్తే అప్పుడు తిని రెస్ట్ తీసుకుంటా. ఇప్పుడు బాత్ చేస్తే సగం అలసట తీరిపోతుంది. రెస్ట్ తీసుకుంటే ఆ కాస్త అలసట కూడా తీరిపోతుంది అంది. ఇంకా ఏమాత్రం అల్లరి చేయలేదు అర్హంత్. బుద్ధిగా లోచన బాత్ చేయడానికి హెల్ప్ చేశాడు. ఇద్దరూ కలిసి ఫ్రెష్ అయి రెడీ అయి బయటకు వచ్చారు. వాళ్ళు రావటమే రంగి లోపలికి వెళ్ళి రంగి వాళ్ళ గదిలోకి వెళ్ళటమే అర్హంత్ వెనుక వెళ్తున్న లోచన వెనక్కి తిరిగి వెళ్ళింది. అప్పటికే లోపలంతా చూసి లోచన వాళ్ళ మధ్య అంతా సక్రమంగా జరిగిందని ఫిక్స్ అయిపోయి మొహమంతా నవ్వు చేసుకొని మొత్తం శుభ్రం చేయటానికి చీర కొంగుని నడుం చుట్టూ చుట్టిన రంగి ముందు నిలబడింది లోచన. మీరు ఆలయానికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం శుభ్రం చేసేస్తాను చిన్నమ్మ అంది రంగి నవ్వుతూ. మేమెప్పుడు బయటకు వస్తామా అని ఎదురు చూస్తూ గది బయటే కూర్చున్నావా? సీరియస్గా చూస్తూ అడిగింది లోచన. మరి మీ మధ్య అంతా సక్రమంగా జరిగిందో లేదో తెలుసుకోవద్దా? అయినా ఇదంతా నేను చెయ్యాలి చిన్నమ్మా. నా కళ్ళ ముందు పెరిగారు మీరు. నా బిడ్డ లెక్క. వేరే వాళ్ళ చూపు పడనిస్తానా? అమ్మో ఎంత దిష్టో. మీరు వెళ్ళండి. నేను చేస్తానుగా ఇదంతా అంది. రంగి మాటలకి ఎదురు చెప్పలేకపోయింది. కానీ అదంతా రంగి శుభ్రం చేస్తుందంటే ఏదోలా అనిపించి, వద్దులే రంగి, అంతా నేను వచ్చాక శుభ్రం చేస్తాను అంది ఇబ్బందిగా. మా బాగా చేస్తారు కానీ ఒంట్లో కాస్తైనా ఓపుకుందా చిన్నమ్మ? మొత్తం మా రాజాబాబు లాగేసి ఉంటారులే. అయినా నా ముందెందుకమ్మా మీరు ఇబ్బంది పడేది? అసలైతే చాకలి వాళ్ళు మీ బట్టలు ఉతికితే
మీ అమ్మగారు ఈ గది శుభ్రం చేయాలి. అందుకే నేను చేస్తాను అంటున్నాను. మీరింకేం మాట్లాడకండి. మీరు వచ్చేసరికి గదిని అద్దంలా మెరిపించేస్తాను అని శుభ్రం చేయటం మొదలుపెట్టింది రంగి. ఇంక ఏం మాట్లాడలేక బయటకు వచ్చింది త్రిలోచన. శారదతో కలిసి ఆలయానికి వెళ్ళారు ఇద్దరు. అప్పటికి బంగ్లాలో ఎవరూ నిద్ర లేవకపోవడంతో వాళ్ళు వచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియదు. కాసిం మాత్రం అర్హన్తో మాట్లాడాడు. స్వీటీ వెళ్ళిపోయిన విషయం చెప్పాడు. తన గురించి నాకు అనవసరం కాసిం. తనకి ఇష్టం లేక వెళ్ళిపోయి ఉంటుంది. అయినా లోపల ఉన్న మీ యజమానురాలు ఏదో ఒక మెలిక పెట్టే ఉంటుందిలే అని తేలిగ్గా కొట్టిపడేశాడు. కాసిం చూపులు త్రిలోచన మీద ఉండటంతో లోచన అని పిలిచాడు అర్హన్. అత్తగారికి చెప్పి అర్హన్ దగ్గరకు వెళ్ళింది. ఈయన పేరు కాసిం. తాతయ్య దగ్గర పనిచేసేవాడు. ఆ తర్వాత సొంతంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ పెట్టారు. ఇప్పుడు అది మంచి పొజిషన్లో ఉంది అని చెప్పాడు అర్హన్. లోచన వినయంగా నమస్కరించి ఆశీర్వాదం కోసం వంగబోతుంటే, నువ్వు మర్యాద ఇచ్చేంత గొప్పవారు కాదులే లోచన. ఆయన గొప్పవాడైనా సరైన వాళ్ళ పక్కన మాత్రం నిలబడలేదు. మంచిగా అండగా నిలబడిన రోజున ఆశీర్వాదం తీసుకుందు. ఇప్పుడు అవసరం లేదులే అన్నాడు అర్హన్. బావా అంది అలా మాట్లాడకూడదు అన్న ఉద్దేశంతో. తప్పులేదులే అమ్మా, కోపంగా ఉన్నాడు మీ ఆయన. చిన్నబాబు మాటలు విను. అయినా మేము పనివాళ్ళం తల్లి. మీ కింద పనిచేసే మా దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం ఏంటి తల్లి? మీ మంచి మనసుకి ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అన్నాడు కాసిం నవ్వుతూ. చాలే, ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ అమ్మగారు చూసి మళ్ళీ నిన్ను ఏదో ఒకటి అంటారు అని లోచనాన్ని తీసుకుని తల్లి దగ్గరకు వెళ్ళి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అర్హన్. నవ్వుకున్నాడు కాసిం. కానీ వాళ్ళని చూస్తుంటే చంద్రమౌళి, సులోచనాదేవి ఇద్దరూ కలిసి వెళ్తున్నట్టు అనిపించింది. వాళ్ళెప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకున్నాడు మనసులోనే. అక్కడ నుండి గుడికి కూడా వెళ్ళి అక్కడ పూజలు చేయించుకుని ఇంటికి వెళ్ళారు. రంగి ముగ్గురికి వేడిగా కాఫీ ఇచ్చి టిఫిన్ రెడీ అని పిలిచింది. కాసేపు ఆగు రంగి అని శారద గారు కూర్చుంటే లోచన గదిలోకి వెళ్ళింది. అర్హన్ బాలు దగ్గరకు వెళ్ళాడు. ఎలా ఉంది బాలు? చిన్న దెబ్బ అర్హన్. నువ్వు కూడా దాన్ని పెద్దది చేసి మాట్లాడకు. ఇంతకీ వాళ్ళని ఏం చేశావు? సోములు వాళ్ళని ఉద్దేశించి అడిగాడు బాలు. ఇంకా డిసైడ్ అవ్వలేదు అన్నాడు అర్హన్. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎన్ని రోజులు మన అండర్లో ఉంటే వాళ్ళు కేస్ ఫైల్ చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళని వదిలించుకో అని చెప్పాడు బాలు. వదిలించుకుంటే ఎలా? వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇవ్వాలి కదా అన్నాడు అర్హన్. ఏం డిసైడ్ అయ్యావు? నవ్వుతూ అడిగాడు బాలు. ప్రస్తుతం అయితే ఫుడ్, నీళ్లు ఏం లేవు. ఆకలికి అల్లాడిపోతున్నారు. మనం ఏం పెట్టినా తినేసేలా ఉన్నారు నవ్వుతూ చెప్పాడు అర్హన్. వాళ్ళకి అలాంటి శాస్తి జరగాల్సిందే, కానీ వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. ఆ సోమునికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. వాడి భార్యకి వాడంటే కోపం. పెళ్ళైనా వేరే ఆడవాళ్ళని మరిగాడని, అందుకే పెళ్ళైన కొన్నాళ్ళకే వెళ్ళిపోయింది వాడిని వదిలేసి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారో మాకు తెలియదు, కానీ ఆమెకు ఒక కొడుకున్నాడని మాత్రం అనుకుంటారు. ఇప్పుడు ఆస్తి కోసం వాడు వస్తే మనకి మరో తలనొప్పి. అందుకే వాడిని పోలీస్ వాళ్ళకి అప్పగించేస్తే బెటర్ అని చెప్పాడు బాలు. కూర్మయ్య పరిస్థితి ఏం బాలేదు. వాడికి ఎవరూ లేరు. మేనమామను ఎవరో ఉన్నారంట. వాళ్ళకి కబురు పంపించాను. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పాడంట. వాళ్ళకి చాలా పొగరు కదా బాలు. ఏదైనా చెయ్యగలము అని విర్రవీగారు కదా.
ఇప్పుడు ఆ పొగరు అణచాలి. అందుకే వాళ్ళని అలా వదిలేశాను. నా కోపం ఇంకా తీరలేదు. ఆ తర్వాత వాళ్ళని ఏం చేయాలో డిసైడ్ చేస్తాను అన్నాడు అర్హంత్. సరే, వాళ్ళ గురించి వదిలే. మీ ఇద్దరూ సింగపూర్ వెళ్ళాల్సి ఉంది అని చెప్పాడు బాలు. ఎందుకు అన్నట్టు చూశాడు అర్హంత్. నిజానికి నేనే వెళ్ళాలి, కానీ ఈ పరిస్థితిలో నేను వెళ్ళలేను. సో మా కంపెనీ ప్రతినిధిగా టిల్లు వెళ్ళాలి. అఫ్కోర్స్ మీ హనీమూన్గా కూడా కలిసి వస్తుంది నవ్వుతూ అన్నాడు బాలు. మరి అర్హంత్ వెళ్తాడా? త్రిలోచన వెళ్ళటానికి ఒప్పుకుంటుందా? ఒకవేళ వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది? విషయం తెలిసి మన పెద్దావిడ ఏం చేస్తుంది? ఇవన్నీ తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తెలియచేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.